నంద్యాల జిల్లా ముచ్చుమరి మైనర్ బాలిక అదృశ్యం కేసు ఇంకా వీడలేదు. నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారి మళ్లించారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. బాలిక అదృశ్యం కేసులో రోజుకో మాట మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు నిందితులుగా ఉన్న మైనర్ బాలురు. ఇలా అయితే పాప ఆచూకీ తేలేది ఎప్పుడు, నిందితులకు శిక్ష పడేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు. డీఐజీ సమక్షంలో మల్లాల తిప్ప వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో స్థానిక జాలర్లతో గాలింపు చేపట్టారు పోలీసులు. బాలిక ఆచూకీ గుర్తించడంలో ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వాల్మీకి ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాప దొరుకుతుందని నమ్మకం ఉంది సార్. నాకైతే ఇంతవరకు ఒక ఆశ, ఏదో చిన్న ఆశ సార్. నాకు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్. సార్ వాళ్ళను కడుతున్నా, ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్తున్నారు సార్. నా పాపనైతే నాకు ఇంకా తెచ్చియలేదు సార్. బతికుందే చచ్చిపోయిందే అనేది కూడా, చంపేసినారా బతికుందే అనేది కూడా తెలియదు సార్. వాళ్ళైతే మాకు ఏం చెప్పడం లేదు సార్. వాళ్ళు కాకపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం బాగానే మీకోసం అది ఇది అని అంటున్నారు, కానీ ఏంది రిజల్ట్స్ అనేది బయట వేయలేకపోతున్నారు సార్. ఇంతవరకు బతికి ఉందే చచ్చిపోయిందే, కనీసం చచ్చింటారే దేవుడా మా పాపను మాకు దానమైనా చేసుకుంటాం సార్. మేము దానం సంస్కారాలైనా చేసుకుంటాం. అప్పగిస్తే మాకు న్యాయం చేయాలా సార్, న్యాయం చేయాలా. మాకు మా పాపను మాకు అప్పగియాలి సార్. మా పాపను బతికిందే లేకపోతే చనిపోయిందే దానమైనా చేసుకుంటాం. బతుకుంటే తీసుకొచ్చైనా ఇస్తే కూడా మాకు సంతోషం సార్. కడుపు మంటతో రగిలిపోతున్నాను సార్. ఆచూకి ఇంతవరకు కనపల్లి అంటే ఏం అర్థమవుతలేదు సార్. అసలు దిక్కు చూసని పరిస్థితి. అన్నం తినబుద్ధి అయితే లేదు, తల్లుల పిల్లలు నిద్ర రావడం లేదు సార్. తలుచుకుంటే చిన్నప్పటి నుంచి పెంచి సాగి ఎత్తుకొని దించి వాళ్ళను ఈ రకంగా బలి చేయనీకనే సార్. నంద్యాల జిల్లా ముచ్చుమరికి చెందిన చిన్నారి అదృశ్యం ఘటనను ఖండిస్తూ ఆత్మకూరులో వాల్మీకి సంఘాలు, విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. ముచ్చుమరి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కర్నూలు, గుంటూరు ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించారు. 9 రోజులు గడుస్తున్నా బాలిక మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. దర్యాప్తులో ఆలస్యంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హోంమంత్రిగా మహిళ ఉండి కూడా బాలిక కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమయ్యాయి అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ముచ్చుమరి గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు అయితే సెర్చింగ్ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. వారి తల్లిదండ్రులు మాత్రం ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీరికి మద్దతుగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఆ కుటుంబానికి మద్దతు నిలిచిన పరిస్థితి. ఆ యొక్క బాలిక ఆచూకీ తెలపాలంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం బాలిక నివాసం దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్స్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొదటగా ఆ బాలిక తల్లితో మాట్లాడడం చెప్పండి. 9 రోజులు అవుతుంది. ఆ సిచ్యువేషన్ చూస్తేనే చాలా ఎంతో ఆందోళన కలిగించే విధంగా ఉంది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, మీకు సపోర్ట్గా నిలబడుతున్నారు. అయినప్పటికీ మీరు మాత్రం బాలిక కోసము, తమ కుటుంబం కోసము ఎదురు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది అంటున్నారు? నాకైతే చాలా బాధ అవుతుంది సార్. 9 రోజులు అయింది సార్ పాప పోయి. అందరూ వస్తున్నారు, పోతున్నారు. దీనిపై అయితే ఎవరు స్పందించలేదు సార్. అదొక్కటి బాధ. గవర్నమెంట్ పట్టించుకొని మా పాపను మాకు తెచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. అంటే మిమ్మల్ని కూడా 2 రోజుల పాటు నుండి వివిధ ప్రాంతాల్లో స్టేషన్లో తీసుకుని విచారణ చేస్తున్నారు కదా, అప్పుడు పోలీసులు చెప్తున్న సమాధానం ఎట్లా అనిపిస్తుంది? సమాధానం అయితే మాకైతే ఏం చెప్పడం లేదు సార్. మమ్మల్ని అన్ని ఎట్లా పోయింది, ఎన్ని గంటలకు పోయింది, ఎన్ని నిమిషాలకు పోయింది మమ్మల్ని అడుగుతున్నారు, కానీ వాళ్ళ వీధైతే దృష్టి అయితే ఏం లేదు సార్. పిల్లల వీధైతే దృష్టి ఏం లేదు వాళ్ళకైతే. చెప్పండి, ఇవన్నీ చూస్తున్నారు, పక్కనే ఉన్నారు, మీరు కూడా చదువుతూ మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది అంటే
ఇది ఆలస్యం అయితే జరుగుతూ ఉందండి. ఇక్కడ పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి పాప ఆచూకీ అనేది 9 రోజుల నుంచి తెలియడం లేదు అంటే ఇంకా దీనికి ఇంకా ఫెసిలిటీస్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళు వెతకడానికి దీనికి ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళకి ఒక అసిస్టెన్స్, ఫైనాన్షియల్గా టెక్నికల్ అసిస్టెన్స్ రావాలంటే ఖచ్చితంగా ఒక పై స్థాయి అధికారి, డిఐజీ లెవెల్ అధికారి అయినా ఇక్కడే ఉండి ఒక 2 రోజుల పాటు ఉండి వెలికి తీయాలి. లేదంటే ఇప్పుడు మనం చూస్తే మన హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ, ఆమె కూడా ఒక దళిత మహిళ. అదే దళిత జాతికి చెందిన యువకులు ఈరోజు ఈ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఒక హోమ్ మినిస్టర్గా, ఒక మహిళగా ఆమె ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏం జరిగింది, ఆ పాప ఎక్కడుంది అనేది వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ప్రీతిబాయ్ సంఘటన కర్నూలులో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి ప్రభుత్వ వైఫల్యం ఇది, ఇప్పుడే పరిష్కరించాలి అన్నారు. గత ప్రభుత్వంలో దిశ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. సెంట్రల్ ప్రభుత్వం దాన్ని ఇంకా అమలు చేయకపోయినా కూడా మన స్టేట్లో ఆ దిశ గురించి, దిశ యాప్ని కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని తీసుకెళ్లడమే కాకుండా ఇంకా ఏదైనా మెజర్స్ ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఖచ్చితంగా కూడా ఒక అఖిలపక్షం వేసిన ప్రతి మహిళలందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తాం. మేము కూడా ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఇక్కడ వీళ్ళకి న్యాయం జరిగే విధంగా హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, అదేవిధంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించి వీళ్ళకి తక్షణమే న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒకటే అంటున్నారు, అమ్మ ఇన్ని రోజులైంది, హోమ్ మినిస్టర్ గారు కూడా మహిళనే కదా, ఇంతవరకు రాలేదు, మేము అదే పవన్ కళ్యాణ్ గారికి వారికి పంపించాము, వాళ్ళు రాలేదు అని అంటున్నారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బాలిక తల్లిదండ్రులు కావచ్చు, మహిళా సంఘ నాయకురాలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే మిస్సింగ్ అయిన బాలిక యొక్క ఆచూకీని కనుగొనాలి, లేదంటే ఆ అమ్మాయి చనిపోయింటే ఆ బాడీనైనా అప్పచెప్పి ఈ కుటుంబం పడుతున్న బాధని తీర్చాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ముచ్చిమర్రి గ్రామంలో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ముచ్చిమర్రి, నంద్యాల జిల్లా.